దేన్నైతే ఆలోచిస్తారో, దేన్నైతే పదే పదే టైప్ చేస్తుంటారో, పలుకుతుంటారో అది వాళ్ళ జీవితంలోకి ఆకర్షించబడుతుంది. అంటే మీ ఫోకస్ మనీపై వెళ్తే మనీ వస్తుందంటారు మన సబ్జెక్ట్ పై. యెల్లో కలర్ పేపర్ రెడ్ పెన్‌తో మీరిక్కడ రాయాల్సి ఉంటుందండి. మీ కోరిక, మీ సంకల్పం ఏదైతే ఉందో అది జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏ కోరికైనా ఎందుకు సరే. రాయాలి? మనసులో యెస్. అనుకుంటే థాంక్ యూ సో మచ్. సరిపోతుందిగా. మంచి క్వెషన్ అండి. అయితే మనం ఎప్పుడైతే రాస్తుంటామో ఏమవుద్దంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎక్కువ సేపు నిలిసి ఉంటుంది. అంటే ఒక ఆలోచన వచ్చిన తర్వాత కొద్ది సమయం తర్వాత ఆలోచన వెళ్ళిపోద్దండి. సో, ఎప్పుడైతే మనం రాస్తుంటామో ఎక్కువ సమయం మన మనసులో ఆలోచన నిలుస్తుంది. అంటే దాని పైన ఫోకస్ అవుతుంటాం. అయితే ఇప్పుడు చూడండి ఒక పేపర్ ఉంది మేడం. ఓకే. పేపర్ ఉంది. ఆ పేపర్‌ను కాలవాలి అంటే సూర్యకిరణాలకు అంత శక్తి ఉండదు. మధ్యలో ఏం చేస్తాం భూతద్దం పెడితే ఏంటండి ఫోకస్ అవుతారు. అదే కదిలిస్తుంటే ఏమవుతారు? అది కాలదు. అదే అదే విధంగా మన సంకల్పాలు కూడా సిద్ధించాలి అంటే ఎక్కువ సమయం మన మనసులో హ్మ్. ఆలోచన హోల్డ్ చేయాలి. అనవసరమైన ఆలోచన నుంచి ఒకే ఆలోచన వైపు తీసుకురావడం కోసం రాయమని చెప్తుంటాం.